బాబు ఇందాక తోలకోవడం అంటారు కదా, నీవు కడదాచి వాడు, నువ్వు నిన్ను ముట్టుకుంటే నేను స్నానం చేయాలి. బాబు చొప్పేసుకోండి, నాకు అలవాట్లేదు. అదే అలవాటు అయిపోదు, ముక్కు మూసుకొని నోట్లు వేసుకుని దాని అదే అలవాటు అయిపోద్ది. బాబు పెద్దగా ఏంటి బాబు, వచ్చిన కాను నా కళ్ళు కొనకాల్సి వస్తాడు, అలవాటు లేదంట. బాబు ఆ స్వాములు దేవుళ్ళు శక్తులన్నీ నాకు ఇచ్చేసి, ఒరే ఏరబాబు నీకు నచ్చి చేసుకోవాలంటే నాలుగు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలనుకుంటున్నా, ఊరి పెద్దోళ్ళంతా ఈ సారాయి తాగాల, ఊరి నాగోళ్ళంతా ఈ పొల్ల కళ్ళ అంతేనా తాగితే
వసికి పుట్టిరా బాలచంద్రముల బామతే జాతులు మతాలు వేరువేరుగా మాట్లాడుతున్నారు కదా సొనక గర్భముల తొలగించిన సొనక గర్భముల మన మట్టి మంచిదై ఉండాలా ఆ మతాలు కులాలు దేవుడు చెండాలా ఇగో మరో మొక్క చెప్తాను నేను రకరకాలుగా కులాలు లేవు రంగు రంగుల మతాలు రకరకాలుగా కులాలు లేవు రంగు రంగుల మతాలు మంచివాడితే మంచి కులములు మంచివాడితే మంచి కులములు చెడ్డవాడితే చెడ్డ కులములు బామది మా ఊరు కొత్తనాగా ఉన్నావు మెడలు కొట్టేసి ఇది నన్ను తిరిగేస్తాను ఇలాగ నాకు ఎదురు పడిన వరుస వేసుకెళ్ళిపోతుంది ఓ పోలి మా కాశీపట్నం రాజు గారు పిలిచి ఓరి ఏరన్నా నువ్వు ఇలాగ నీకు ఎదురు పడిన వరుస వేసుకెళ్ళిపోతుంటే మన కాశీపట్నం జనాభా తగ్గిపోతాను అంచేత రోజుకి మించిపోతే ఒక్కరిలో ఇద్దరు వేసుకోమన్నారు ఈ పొద్దు పిందిలు కానిండి ఊళ్ళు దోశలు పడలేదు మెడలు కొట్టేసి తిరిగేస్తాను లేదా ముగ్గురుగా నాకెదురు పడిపోనావు ఎంతకీ నీ సంగతి కథే చెప్పేసి ఇక్కడ ఉంటుంది నేను ఇతనే అమ్ముతున్నా ఏంటే ఇతనే అమ్ముతున్నాను ఊరికి తస్సదీయ బాబు మేకలేమను చూసినాను కోళ్ళేమను చూసినాను గొర్రెలేమను చూసినాను నువ్వు చాలా ప్రమాదమైన మనిషి ఉన్నావయ్యా మనుషులే అమ్మేస్తాను ఈ గ్రామ వాస్తవ్యులు ఇతగాన్ని చూస్తే చాలా ప్రమాదమైన మనిషిలాగా ఉన్నాడండి ఏది బాకీ పడ్డాడో పాపం చెట్టు అంత మనిషిని పట్టుకుని ఏది లాంటి తిప్పి తిప్పి అమ్మేస్తాడు ఇంకొక ఇది వెళ్తే ఏది అవసరం పడద్దో మన ఊరిని అమ్మాయికులే అంచేత ఇతగాడిని మన ఊరిని ఎంత బేగ వెళ్ళగొడితే అంత మంచిది ఇదిగో అతగాడిని అమ్మేస్తే కొనే కన్నడ ధర